సహచర మంత్రివర్గ సభ్యులు, చీఫ్ సెక్రటరీ, కలెక్టర్స్ and senior secretaries, all officials, concerned secretaries. మనం ఒక పద్ధతి ప్రకారం గవర్నమెంట్లో అనేక ప్రొసీజర్స్ తీసుకొచ్చాం. 23 నెలలు నేను ఎవ్రీడే కౌంట్ చేసుకుంటున్నాను, ఎవ్రీ అవర్ కూడా కౌంట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే టైమ్ ఈజ్ వెరీ ఎసెన్స్. సిస్టమ్స్ కూడా కొన్ని ఎస్టాబ్లిష్ చేశాం. Every month cabinet meeting, every 15 days. Every month SIPB, SIPC. అదే సమయంలో once in 3 months కలెక్టర్స్ కాన్ఫరెన్స్. ఇవన్నీ ఎందుకంటే ఎక్కడికక్కడ సిస్టమేటిక్గా మనం అందరం కలిసి సమిష్టిగా పనిచేయడానికి ముందుకు పోతున్నాం. ఇది 7వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్. నేను 4వసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ వారసత్వంగా వచ్చిన సమస్యలు మనం చూస్తే, ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు, 9,74,000 కోట్ల రూపాయలు డెట్. అట్ వన్ స్టేజ్ కేంద్రం ఇచ్చే సిఎస్ఎస్ స్కీమ్స్ అని నిలిపేయడం. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే స్కీమ్స్ దేనికి ఇస్తారు? కొన్ని మనం చేస్తాం, కొన్ని వాళ్ళు ఇస్తారు, దానికి మనం కూడా మ్యాచింగ్ ఇవ్వాలి. అలాంటివి దగ్గర 10,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేసి, నేను ఢిల్లీకి పోతే విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. నేను వాళ్ళని సమస్య అడిగితే వాళ్ళు ఒక విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. ఇంకొక పక్క 1,35,000 కోట్ల రూపాయలు లయబిలిటీస్ పనులు అయిపోయినాయి, డబ్బులు పే చేయకుండా ఉండే పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంగా మనం చూసినప్పుడు ఈరోజు దగ్గర కొన్ని మార్పులు కూడా పోయిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి జిల్లా కలెక్టర్స్ అదనంగా వచ్చారు. 2 కొత్త జిల్లాలు ఫామ్ చేశాం. 28 జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఇది. దానికి మిమ్మల్ని అందరినీ, కొత్త కలెక్టర్స్ కూడా, కొంతమంది కలెక్టర్స్ కూడా మారారు, అందరికి కూడా ఈ కాన్ఫరెన్స్కి వెల్కమ్. మేము ఎన్నికల్లో వీఆర్ ఇన్ డెమోక్రసీ. మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన, నిన్న కూడా ఎలక్షన్లు మీరు చూశారు, ప్రజల మ్యాండేట్ చూశారు. పర్ఫామ్ చేయకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. అదే మరిగా పర్ఫార్మెన్స్ చేసి ప్రాపర్గా గవర్నమెంట్ కూడా కమ్యూనికేట్ చేయగలిగితే, గవర్నమెంట్ అన్నప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పాలిటీషియన్స్ కాదు, అధికార యంత్రాంగం, మినిస్టర్స్ అందరం కూడా మనం పర్ఫామ్ చేయడమే కాకుండా మనం కమ్యూనికేషన్ కూడా పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను, అదే మరిగా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం రాలేకపోయారు, ఆయన కొద్దిగా సుస్థి ఉందని రాలేకపోయారు. కానీ ఇద్దరం కలిసి మేము ఇచ్చిన హామీ, అదే మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము ఇచ్చిన హామీ, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పాం. అదేవిధంగా సంక్షేమం, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్, ఈ 3 కూడా మాకుండే అనుభవం, అదే మరి ఇప్పుడు వచ్చినటువంటి అడ్వాంటేజ్. ఒకప్పుడు నేను అనుకున్నా కూడా, ఇప్పుడే కేశవ్ గారు అంటున్నారు ఆయనకు ఫైనాన్సెస్ షార్ట్ ఫాల్ ఉంది. పీయూష్ గారు యాజ్ ఫైనాన్స్ సెక్రటరీగా ఆయన డ్యూటీ ఇది కాదని చెప్పాలి, లేకుంటే ఎక్కడికక్కడ ఇది చేయాలి. యాజ్ చీఫ్ మినిస్టర్ నాకు ఒక కమిట్మెంట్ ఉంది, చెప్పింది నిలబెట్టుకోవాలి. దట్ ఈస్ వేర్ ట్రస్ట్ ఫ్యాక్టర్. ఈ అన్నింటి మధ్య మీరు చూసినప్పుడు నేను క్లియర్గా మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్. దట్ ఈస్ వేర్ ఎన్డీఏ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్. ఎక్కడికక్కడ మీరు చూస్తే, ఒకటి వెల్ఫేర్ ఇవ్వకపోతే పబ్లిక్లో
ఒక సానుకూలమైన వాతావరణం, ప్రజాస్వామ్యంలో డబ్బులుండే వాళ్ళకు వెల్త్ క్రియేట్ చేయడం కాదు, వెల్త్ క్రియేషన్ సామాన్య ప్రజలకు అందుబాటులో పెట్టాల్సిన అవసరం ఉంది. వెల్ఫేర్ ఈజ్ అబ్లిగేషన్ కాదు, మన బాధ్యత. అందులో కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు చూసినప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ డెలివరీ ఆఫ్ వెల్ఫేర్. ఒకప్పుడు ప్రోగ్రాంలు ఇస్తానే ఉండేవాళ్ళం, పేదరికం ఎక్కడ కూడా తగ్గేది కాదు, డెలివరీ లీకేజెస్ ఎక్కువ ఉండేటివి. 100 రూపాయలు ఇస్తే ఒకప్పుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మాట్లాడే పరిస్థితికి వచ్చాడు, మనం 100 రూపాయలు ఖర్చు పెడితే 10 రూపాయలని. ఇప్పుడు టెక్నాలజీ బెనిఫిట్ మీరు చూస్తే డీబీటీ ఎంత వేస్తామో నెక్స్ట్ 1 minute వాళ్ళ అకౌంట్కి వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక పక్క కైండ్ మనం ఇచ్చినా దాన్ని కూడా మనం ఎక్కడికక్కడ అనలైజ్ చేసుకుంటున్నాం. అభివృద్ధి మీరు చూశారు, 5 సంవత్సరాలు ఏమాత్రం అభివృద్ధి లేకుండా గుంతలు పడిన రోడ్లు ఇవన్నీ ఉంటాయి. ఈరోజు అభివృద్ధిని పరిగెత్తించగలిగాం, ట్రాక్లో పెట్టగలిగాం. నేను మొత్తం మార్చేసామని చెప్పను కానీ ఇంకా చేయాలని చాలా ఉంది, ట్రాక్లో పెట్టాం. గవర్నెన్స్ ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అనునిత్యం రిఫార్మ్, ఇన్నోవేషన్, డెలివరీ, ఈ 3 కూడా మనం ఎక్కడికక్కడ వర్కౌట్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ టైం. టెక్నాలజీ మెచ్యూర్డ్, టెక్నాలజీ అందరూ కూడా అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇందులో మనం ముందుకు పోగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అల్టిమేట్గా ఈ ప్రభుత్వం యొక్క ఆశయం ఎంపవరింగ్ పీపుల్, ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. అందులో చాలా వరకు నా లెక్క ప్రకారం ఇంకా చేయాలని చాలా ఉంది. ఆ డైరెక్షన్ అయితే క్లియర్గా పెట్టాం, అనేక పాలసీలు తీసుకొచ్చాం. ఇప్పటి వరకు మీ అందరి సహకారంతో ఇప్పుడే రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్, దట్ ఈస్ నాట్ మై అచీవ్మెంట్, ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ అచీవ్మెంట్ ఆల్ ఆఫ్ అస్. ఇక్కడుండే మనందరి సమిష్టి కృషి. 2 ఏళ్లకు మునుపు రాష్ట్రం గురించి ఏ విధంగా మాట్లాడేవాళ్ళు, ఈరోజు రాష్ట్రం గురించి ఏం మాట్లాడుతున్నారు, ది అవార్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేషన్. కాబట్టి ఈ యొక్క అవార్డు అనేది బాధ్యతను కూడా పెంచింది. ఇప్పుడు అవసరం కూడా ఇలాంటి అవార్డ్స్ మనకు. నేను చాలాసార్లు ఎన్నో అవార్డ్స్ ఇస్తే నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఇది యాక్సెప్ట్ చేశాక దానికి కారణం కూడా ఇంకొద్ద పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, ఒకసారి పాజిటివ్ మూడ్ వస్తుందనే ఉద్దేశంతో యాక్సెప్ట్ చేశాం. మరొకసారి దీనికి సమిష్టి కృషి చేసిన ఇటు క్యాబినెట్, ఇటు సెక్రటరీస్, నాట్ ఓన్లీ సెక్రటరీస్, లాస్ట్ మైల్లో పనిచేసిన చివరి వరకు ఒక గ్రామ స్థాయిలో పనిచేసిన అధికారి వరకు అభినందిస్తున్నా. ఇది మీ అందరికి అంకితం చేస్తూ ఇంకా బాధ్యత మళ్ళా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. అయితే ఈరోజు మనం ఎన్నికల్లో హామీలు ఇచ్చాం. హామీలు నెరవేరుస్తూ ప్రజలు మెచ్చుకునేట్టుగా ఫలితాలు వచ్చే విధంగా పరిపాలనకు శ్రీకారం చుట్టాం. నేను పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కొలమానంగా పెట్టుకున్నా. అందుకే పీపీపీ విధానం, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, దీనికి ప్రాధాన్యత ఇచ్చాం. పింఛన్ పంపిణీ నుంచి అర్జీల పరిష్కారం వరకు ప్రతి ఒక్క సేవ కూడా ప్రజలు హర్షించాలి. ఈరోజు మీరు ఒక పింఛన్ ఇస్తున్నాం, పింఛన్ ఇచ్చినప్పుడు మనం డబ్బులు ఇవ్వడం ఎంత ముఖ్యమో లాస్ట్ మైల్లో డెలివరీ చేసే అధికారి ప్రవర్తన కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. అప్పుడే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పలు శాఖల్లో ఆల్ డెలివరీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా, మీకు అందరికి ఐడియా ఉంది, రీఎన్ఫోర్స్ చేస్తున్నా. మనం ఇచ్చే కైండ్ క్యాష్ సర్వీసెస్, all services we are measuring regularly with beneficiaries, IVRS or QR code or CAPI ఏదన్నా నుండి మీరు సర్వేలన్నీ చేసుకుంటున్నాం. ఇప్పటికీ 74-75% రీచ్ అయ్యాం. నేను
ప్లస్కి రీచ్ కావాలి. మీ అందరికీ లాస్ట్ మైల్ డెలివరీ ఎక్కడ లోపం ఉందో, ఒకవేళ సిస్టమ్ డెఫిషియన్సీస్ ఉంటే కరెక్ట్ చేయాలి. వ్యక్తుల యొక్క కెపాసిటీ ప్రాబ్లం ఉంటే యూ హ్యావ్ టు బిల్డ్ కెపాసిటీ బిల్డింగ్. అల్టిమేట్గా నేను చూశాను, టెస్ట్ చేశాను డేటా. టెస్ట్ చేస్తే బాగా చేసింది ఎక్కడ అప్రిషియేట్ చేస్తున్నారు. ఎక్కడన్నా కానీ మిస్ఫైర్ అయితే మాత్రం ఇమ్మీడియట్గా ఇది హైలైట్ అవుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను 90% సంతృప్తి లక్ష్యం, సిఎస్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అందరం కూడా సమిష్టిగా పనిచేయాలి. మినిస్టర్స్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే ప్రజాప్రతినిధి కూడా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. అదే మరిగా ఇట్ ఇస్